లో M1 బోగీలో ప్రతి బెడ్ దగ్గర అంటే ఒక బెడ్ లైట్ ఉంటుంది. దానికి యూఎస్బి కనెక్షన్ పోర్ట్ ఉంటుంది. ఇది కాకుండా ఛార్జింగ్ పెట్టుకునే దానికి దీనిలో డైరెక్ట్ యూఎస్బి ఉంటుంది. దీన్ని ఆన్ చేస్తే లైట్ వస్తుంది, ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఏసీ అనేది డైరెక్ట్ కాళ్ళ దగ్గర తగులుతుంది. ఇది ఓన్లీ M1లో చూడవచ్చు. అంటే థర్డ్ క్లాస్లో కూడా ఉంటుంది, కానీ ఇలా ఇంత పర్ఫెక్ట్ ఉండదు. M1లో మాత్రం ఉంటుంది. మ్యాక్సిమం ట్రైన్లో M1 బోగి ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఇది పైన కూడా చూడవచ్చు. పైన వాళ్ళకు కూడా సీట్ డైరెక్ట్ చార్జర్ సీట్ పెట్టుకుని ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఫోన్ కానీ సిస్టమ్ దీనికంటే ల్యాప్టాప్ లాంటి వాటికి పెట్టుకోవచ్చు. అండ్ కింద వాళ్ళకి ఇది ఒక ఆప్షన్ ఉంటుంది పెట్టుకునే దానికి. దగ్గర కూడా ఆప్షన్ ఉంటుంది అట్లా. నైట్ స్లీపర్ వచ్చేసి ఒక బెడ్స్ ఇస్తారు. బ్లాక్ అంటే బొంత అంటారు కదా, బ్లాక్ దుప్పర్ రగ్గు, ఒక దిండు ఏమో రెండు ఇస్తారు. పెద్ద కింద కూడా పెట్టుకునే దానికి, అంటే కింద పరుచుకునే దానికి బెడ్షీట్ లెక్క ఇలా ఉంటుందన్నమాట. మనం ఎక్కినాక వీళ్ళంతా చెక్ చేసుకొని ఇస్తారు. టీసీ వచ్చేసి మనం చెక్ చేస్తారు. నైట్ చేరిన వాళ్ళకి, డే చేరిన వాళ్ళకి కూడా ఇవన్నీ ఉంటాయి. మనకి ఎక్స్ట్రా కావాలంటే మనం అడిగి తీసుకోవచ్చు. వీటిని క్లీన్గా కడిగేసి ఇలా ఒక ప్యాకింగ్లో ఇస్తారు. అండ్ వీటి ప్రైస్ అయితే 400 కంటే పైన ఉంటుంది అనమాట. మ్యాక్సిమం 560, 700 అట్లా ఉంటుంది ఒక మ్యాక్సిమం ప్రైస్ ఒక సీట్ నార్మల్గా. అండ్ ఇలాంటివి అయితే నా అంచనా ప్రకారం అయితే డే పూట ఇలాంటి విండో సైడ్ అయితే బాగుంటుంది. సింగిల్ విండో సైడ్ అయితే పైన ఉంటుంది, కింద కూర్చునే దానికి మనకు కంఫర్ట్గా ఉంటుంది. వీటిలో కొంచెం కూర్చోలేము, ఇక్కడ ఒక బెడ్ ఉంటుంది, ఇక్కడ బెడ్ ఉంటుంది, సో కొంచెం ఇబ్బంది అవుతుంది. నైట్ పూట బాగుంటుంది. ట్రిపుల్ బెడ్ వస్తే మీకు మన లక్ బాగుంటే మాత్రం అలా వన్ సైడ్ విండో వస్తే ఫుల్ విండోకి ఇక హ్యాపీగా ఎంజాయ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు జర్నీతో. మనకి మధ్యలో ఏసీ వద్దనుకున్నప్పుడు దీన్ని ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా వేసుకునేలోకి గాలి వస్తుంది, వద్దనుకుంటే ఇలా ఆఫ్ చేసుకోవచ్చు. కాలంలో ఏసీ ట్రైన్లో వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు. బయట చలికై బయట లోపల వాతావరణం సంబంధం ఉండదు. లోపల కంట్రోల్ యూనిట్ ఉంటుంది అనమాట. అంటే లాంగ్ జర్నీ వెళ్ళే వాళ్ళు అందుకని చలికాలంలో ఏసీ ట్రైన్ మీద వెళ్ళొచ్చు. జనరల్ స్లీపర్, జనరల్ టికెట్ల కంటే ఏసీ బెటర్ అనమాట. ఎందుకంటే అది ఒకటే ఏ ప్రాంతానికి వెళ్ళినా చలి ఎక్కువన్నా తక్కువన్నా అందులో ఎంత ఉండాలో అంత మెయింటైన్ చేసి ఉంచుతూ ఉంటారు. చలికాలం అంటే కాలాన్ని బట్టి పెంచుతూ ఉంటారు. ఎండాకాలం అయితే ఎంత అవసరం అంత పెంచి, ఒకవేళ చలికాలంలో అయితే లోపల ఏసీ చాలా తగ్గిస్తారు. బయట 100 ఉంటే లోపల మాత్రం ఒక 20-30 అలా ఉంటుందన్నమాట. అంటే 30% ఉంటుంది. ఇలా కంట్రోల్గా ఉంటుంది. బయట వాతావరణం మనం ఎంత లాంగ్ వెళ్ళినప్పుడు ఏసీ కంఫర్ట్గా ఉంటుంది అనమాట లాంగ్ వెళ్ళే వాళ్ళకి. సో లాంగ్ వెళ్ళిన ఒక మనకి చలికాలంలో నార్మల్ స్లీపర్ కంటే ఏసీ స్లీపర్ బెటర్. ఆ సైజ్ అయితే ఏమైనా బాగుంటుంది స్లీపర్ వీటన్నిటికంటే. ఏమైనా ఉన్న కంఫర్ట్స్ కొంచెం బెటర్గా ఉంటాయి అనమాట. మనకు మధ్యలో మన ఇబ్బంది ఉన్నా టీసీ తిరుగుతూ ఉంటారు లోపల. టీసీ కానీ రైల్వే వాళ్ళు ఉంటారు కదా, క్యాటరింగ్ వాళ్ళు తిరుగుతూ ఉంటారు. మనకి ఇష్యూ ఉంటే వాళ్ళకి చెప్పొచ్చు.